హృదయపూర్వక వందనాలండి. మరి క్రిస్మస్ మరి పండుగ అడ్వాన్స్ గా మీకందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగా మరి భూమిలో ప్రతి మానవునికి ఒక జన్మం ఉంది. ఆ జన్మ రహస్యము మానవునికి తెలియదు కనుక మరి 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆయన జన్మము గురించి, ఆ యొక్క మనిషిలో ఉన్న ఆత్మల గురించి ఆయన చెప్పాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిస్ప్రయోజనమైన శరీరం కొరకు మనిషి పడరాని పాటలు పడుతున్నాడు. ఎన్నో పాపాలకు నిలయముగా మానవుడు మారిపోతున్నాడు. తల్లి చెల్లెలు అన్న తమ్ముడు ఏ భేదం లేదు. డబ్బు కింద మరి సంపాదన కోసం మనిషి పడరాని పాటలు పడి అనేకమైన పరిస్థితులు మరి చేస్తున్నాడు. ఎందుకనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి సాదృశ్యం ప్రభువైన యేసుక్రీస్తు నందే నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపము చేయకున్న మానవుడు ఎవడు లేడు, కానీ అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఇది కులము కాదు, మతము కాదు. ఎందుకనగా ప్రభు సెలవిస్తున్నాడు, మార్గము సత్యము జీవము. మనం హైదరాబాద్ పోవాలంటే ఒక మార్గం ఉంది, మనం చెన్నై పోవాలంటే ఒక మార్గం ఉంది, మనము గద్వాల పోవాలంటే ఒక మార్గం ఉంది. అలాగా మనలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గానికి మరి పాపానికి విమోచన. అందుకే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కోసమైన తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేను మార్గమును సత్యమును జీవమును, ఎంత మాత్రము నా ఎంత వచ్చేవాడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు. ఓ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఆలోచించిన ఆశ భంగం ఉంది. ఎందుకనగా మనం ప్రయాణం చేస్తున్న గ్యారంటీ లేని బతుకులండి మనది. ఇంటికా నుంచి బయటకు వచ్చినాం, గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో ఘోరమైన మరణాలు. ఇలాగా మనం ఈ కూటి కొరకు కోటి విద్యలు చేసేటప్పుడు ఎన్నో మరణాలు వస్తున్నాయి. కానీ మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యాన్ని వెళ్ళకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది. అది గ్రహించిన దేవుడు మరి గమనించి ప్రతి మానవుడికి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనుషులకు పవిత్రం చేస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. మరి ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండదగిన వారు కాదు, కానీ ఒకరోజు మనము వెళ్ళిపోల్చిన వారు ఉందని దేవుని వాక్యం చెప్పిస్తుంది. సోదరులారా, ఆలోచించండి. మీకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ గొప్ప మంచి మాటలు విని మీరు మార్పు చెంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలని మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గ్రామానికి కోసం మేము ప్రార్థన చేస్తాం.